హలో అండి. మీ పిల్లలు బీట్రూట్ తినడం లేదా? ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ముందుగా బీట్రూట్‌ని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాయిపప్పు దీంట్లో పౌడర్ యాడ్ చేసుకుంటాం. ప్లెయిన్ సాయిపప్పు తీసుకొని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకండి. కొంచెం గరికగా ఉండాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని హాఫ్ స్పూను బాగా కలపాలి. నూనెలోనే బాగా మగ్గాలండి ఇది. ఒక 10 మినిట్స్ కలుపుతూ మగ్గించాలి. అస్సలు మూత పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. అది బాగా మగ్గిన తర్వాత మనం లాస్ట్‌లో పౌడర్ 2, 3 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ అలా వేగనిచ్చి దింపేసుకోవటమే. ట్రై చేయండి.